క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడిచిన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో శుభములు. ప్రియులారా, దివ్య సప్రసాద అద్భుతాలు చెప్తున్నటువంటి నాకు ఒక గురువుగా అచంచలమైన విశ్వాసం నాలో పెళ్ళిబుక్కుతుంది. కారణం, మధ్య పూజలో క్రీస్తు భగవానుడే స్వయంగా రక్తపు పాత్రను పైకెత్తి విశ్వాసులను ఆశీర్వదించుట ఈ అద్భుతం చూస్తున్నాము. ప్రియులారా, 1255 సంవత్సరములో జర్మనీ దేశంలో జరిగిన ఈ దివ్య సప్రసాద అద్భుతం మీ ముందుంచుచున్నాను. ప్రియులారా, అదిగో క్రీస్తు రక్షకుని దేవాలయమని నామకరణం చేసి ఒక చక్కని దేవాలయం కట్టారు జర్మనీ దేశంలో. ప్రియులారా, అది మార్చి 25వ తారీఖున పవిత్ర గురువారం నాడు ద లాస్ట్ సప్పర్. ప్రియులారా, అదుగో ఫాదర్ రొంపేరర్ ఉల్తిక్ గారు ఒక వ్యాధిగ్రస్తునికి అవస్థాభ్యంగా ఇవ్వటానికి బయలుదేరారు. ఆ దారిలో ఒక కాలువను దాటవలసి వచ్చింది. ప్రియులారా, ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడిపోయారు ఫాదర్ గారు. తన చేతిలో ఉన్న దివ్య సప్రసాద పాత్ర ఆ కాలువలో పడిపోవడం, దివ్య సప్రసాదం అందులోంచి బయటికి వచ్చి పడిపోవడం, ఇదంతా క్షణాల్లో జరిగింది. కానీ ఫాదర్ గారికి ఏమవ్వలేదు. వెంటనే ఫాదర్ గారు ఏ విధముగా పడిపోయిన దివ్య సప్రసాదాన్ని చేతిలో తీసుకున్నారో ఒక అద్భుతంగా ప్రియులారా గమనిస్తున్నారు విశ్వాసులు. అందుకే అక్కడ ఈ విషయం తెలుసుకున్న విశ్వాసులు, మతాధికారులు పరిహారంగా ఒక చిన్న ఆలయాన్ని చెక్కతో నిర్మించారు. దాన్ని స్థానిక పీఠ కాపరి ఆల్బర్ట్ గారు 8 సెప్టెంబర్ 8వ తారీఖున 1255 సంవత్సరంలో ఆశీర్వదించి క్రీస్తు రక్షకునికి అంకితం చేశారు. ప్రియులారా, మరొక అద్భుతం జరిగింది. విచిత్రంగా 2 సంవత్సరాల తర్వాత, అనగా 1257 సంవత్సరంలో ఈ క్రొత్త దేవాలయం మరొక అసాధారణమైన అద్భుతం దారితీసింది. ఒకరోజు ఫాదర్ గారు బలియాగం సమర్పించే సమయంలో వారికి ఒక అనుమానం వచ్చింది. నిజంగా ఈ అప్పము క్రీస్తు శరీరంగా మారుతుందా, లేదా మామూలుగా అప్పంగా ఉండిపోతుందా? ఇది క్రీస్తు రక్తంగా మారుతుందా, లేదా మామూలు ద్రాక్షారసంగా ఉండిపోతుందా అని అనుమానం తనలో వచ్చిందో లేదో, క్రీస్తు రక్త పాత్రను పైకెత్తినప్పుడు పైన తన వెనుకాతల చెక్క శిలువ స్వరూపం క్రీస్తే స్వయంగా సజీవమై, క్రీస్తే నెమ్మదిగా గురువు హస్తాలలో ఉన్నటువంటి రక్తపు పాత్రను పైకెత్తి తన హస్తాలతో తీసుకొని ఆ విశ్వాసులను ఆశీర్వదించి గురువు వైపు చూసినప్పుడు గురువు భయకంపితులైన ప్రగాఢ విశ్వాసముతో భక్తితో మోకరిల్లి దివ్య సప్రసాద ప్రభుని పొగిడి కీర్తించారు. ప్రేమ క్షమకు గుర్తుగా ప్రభు పాత్రను తిరిగి గురువుకి అందించడం, గురువు క్రీస్తు హస్తాలలో ఉన్న ఆ రక్తపు పాత్రను తీసుకొని ఆరాధించి ఆనాడు విశ్వాసులు మహా గొప్ప అద్భుతంగా క్రీస్తు ప్రభుని చూడటం, ఆ రక్తపు పాత్రని గురువు దర్శించడం, క్రీస్తుని దర్శించడం, అందరూ ఆశ్చర్యపోయారు. ప్రియులారా, క్రీస్తు నామములో శుభములు. ప్రియులారా, ప్రార్థించుదము. ప్రభు, మాకివ్వబడిన గొప్ప సంపద దివ్య సప్రసాదం. నడి పూజలో క్రీస్తు ప్రభువే స్వయంగా కడరారాత్రి భోజన సమయములో పలికిన మాటలు, కల్వరి కొండ మీద అర్పించిన బలియాగం, క్రీస్తే స్వయముగా ఇది నా శరీరం, ఇది నా రక్తం అని చెప్పటం, ప్రతి గురువు అపరక్రీస్తుగా నిలబడటం, మేము ఊహించలేని ఆశీర్వాదం, అభిషేకం, గురుత్వం. ప్రభు, గురువులకి విశ్వాసాన్ని అధికం చేయమని మేము బ్రతిమాలుకుంటూ మా నాథుడైన క్రీస్తు ద్వారా అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునగాక, మీ ఆత్మతో ఉండునగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మమ్మలందరిని దీవించి ప్రేమించి కాచి కాపాడునుగాక. ఆమేన్.